హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఆవరి వడియాలు చేస్తున్నాను అనమాట. అంటే ఆవరి అప్పడాలు చేస్తున్నాను. ఇక్కడైతే రేషన్ బియ్యం తీసుకున్నాను అనమాట. ఒక గ్లాసు ఇంకా సగం తీసుకున్నాను అనమాట. తీసుకున్న తర్వాత ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి మనం. బియ్యం అయితే ఓవర్ నైట్ నానబెట్టుకొని ఇంకా ఓవర్ నైట్ అయితే నానబెట్టి ఉంటాం కదా, ఆ వాటర్ అయితే మళ్ళీ ఒకసారి రైస్ని అయితే మనము మంచిగా కడుక్కోవాలి. మిక్సీ పట్టే ముందు మళ్ళీ ఒక 2-3 సార్లు కడుక్కొని ఇంకా తర్వాత మళ్ళీ ఒకసారి అయితే ఇట్లా జాలి ఉంటుంది కదా వడగట్టేది, ఇంకా వడగట్టేది అయితే ఒకటి పెట్టుకోవాలన్నమాట. మనము వడగట్టుకొని ఇంకా తర్వాత మనం ఇంకా మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత ఇట్లా వడగట్టుకోవాలన్నమాట. అంటే రైస్ ఏదైనా చెత్త అట్లాంటివి ఏమైనా ఉంటాయి కదా, అవన్నీ వెళ్ళిపోతాయి అనమాట. కొద్దిగా అంటే మరీ థిక్గా ఉండకూడదు మనకి, మరీ ఇది మందంగా ఉండకూడదు అనమాట. మందంగా ఉండకూడదు, పల్చగా ఉండకూడదు మనకి. ఇక్కడైతే మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడైతే బియ్యం అయితే ఇంకా పిండి అయితే పట్టుకున్నాం కదా, ఇప్పుడైతే నేనైతే ఇట్లా గీసి అయితే చూస్తున్నాను అనమాట కోటింగ్ ఎలా ఉందనేది. ఇక్కడైతే ఎండుమిర్చి అయితే కొద్దిగా దంచుకున్నాను అనమాట. నేను దంచుకొని ఎండుమిర్చి కాస్త వేసుకున్నాను, కాస్త జీలకర్ర, ఇంకా తర్వాత కొద్దిగా వంట సోడా, దాని తర్వాత కొద్దిగా కొత్తిమీర అనమాట. నాకు ఈ కొత్తిమీర, మా ఇంట్లో కొత్తిమీర ఫ్లేవర్ అయితే కొద్దిగా ఎక్కువనే తింటారు, ఫ్లేవర్ అంటే నచ్చుతుంది అనమాట. ఇంకా కొద్దిగా సాల్ట్ అనమాట. సాల్ట్ అనేది చూసి యాడ్ చేసుకోండి. మనం ఇలా ఓవర్ నైట్ నానబెట్టుకొని ఇలా చేయడం వల్ల రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట. నాకు కూడా రాదు, ఇది ఫస్ట్ టైం అనమాట చేయడం అయితే. ఒక గిన్నె మందంగా గిన్నె ఉంటుంది కదా మనకి, ఏ గిన్నె అయినా సరే ఇట్లా మందంగా ఉంటుంది కదా, దాంట్లో అయితే సగం వరకు వాటర్ తీసుకోవాలి. ఇక్కడైతే నేను బనింగ్ క్లాత్తో చేస్తున్నాను అనమాట. బనింగ్ క్లాత్ కొద్దిగా మంచిగా వాష్ చేసేసి ఇలా ఆరబెట్టుకొని ఇక్కడైతే మంచిగా కట్టుకున్నాను నేనైతే అదొక దారంతో. ఇక్కడైతే పిండి అయితే చూసుకుంటున్నాను అనమాట. అంటే మరీ లావుగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు మనకి. అయితే ఇక్కడ ఒక్క సగం గెరెట్ అయితే ఇలా చేసుకొని మనకి ఎంత పల్చగా కావాలా అనేది, మనకి పెద్దగా కావాలా చిన్నగా కావాలా దానికి తగ్గట్టు అయితే ఇక్కడైతే మనము అప్పడాలను అయితే అలా చేసుకోవాలన్నమాట. ఈ ఆవరి అప్పడాలు అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు, రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఈ సంవత్సరం అయితే నేను కొత్తగానే చేశాను అనమాట. చూసారు కదా, కొద్దిగా మనం ప్లేట్ కప్పి ఇంకా తర్వాత చూస్తుండాలన్నమాట, దగ్గరుండే చేసుకోవాలి. ఇలా అయితే అన్నీ చేసుకోవాలండి, అన్నీ అలాగే చేసుకోవాలి. చాలా వరకు అయితే నేనైతే అన్ని పిండిలు అయితే చేసేసిన అనమాట. ఇది ఇంట్లో మనకి ఇంట్లో ప్లేస్ ఉంటే కినా ఇంట్లోనే ఆరబెట్టుకోవచ్చు. ఎండలో ఆరబెట్టుకుంటే ఏంటంటే కొద్దిగా ఎక్కువ రోజులు వస్తాయి మనకి. ప్లేస్ ఉండేవాళ్ళు ఎక్కువ ఇంట్లోనే ఆరబెట్టుకోవచ్చు. ఇంకా తర్వాత ఒక రోజు అయితే మీరు మళ్ళీ ఎండలో అయితే ఆరబెట్టుకోండి మీరు. ఇంకా తర్వాత అయితే ఇక్కడైతే వడియాలు ఉన్నాయి కదా, ఇంకా తర్వాత అయితే ఇక్కడ రవ్వ తీసుకున్నాను అనమాట. బియ్యం అయితే కడిగి ఆరబోసుకున్నాను. ఆరబోసుకున్న తర్వాత రవ్వ పట్టించుకోవాలన్నమాట. అంటే బియ్యం రవ్వ మనం పట్టించుకోవాలి. ఈ వడియాలకి అయితే మనకి రవ్వ ఉంటేనే బాగుంటుంది అనమాట, బాగా వస్తాయి వడియాలు అనేది, తినేటప్పుడు మంచిగా ఉంటాయి అనమాట. ఇక్కడైతే 2 గిన్నెలు తీసుకున్నాను నేను. దాని తగ్గట్టు అంటే 4 గిన్నె వాటర్ అయితే తీసుకున్నాం అనమాట. మనకి అంటే ఏ గిన్నెతో మనం కోలుస్తాం చూడండి రవ్వ అనేది, ఆ గిన్నెతోనే మనం వాటర్ తీసుకోవాలన్నమాట. ఒక్క గిన్నె తీసుకోవాలన్నమాట, 2 గిన్నెలు వాటర్ తీసుకోవాలి మనము. అంటే 4 గిన్నెలు వాటర్ తీసుకున్నాను అనమాట. నేను 4 గిన్నెలు వాటర్ తీసుకున్నాను. ఇంకా తర్వాత అయితే నేను కొద్దిగా ఎక్కువనే చేస్తున్నాను. ఇంకా కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ అనమాట, జీలకర్ర, ఇంకా తర్వాత అవన్నీ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వంట సోడా కూడా యాడ్ చేసుకోండి, తగినంత సాల్ట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత వాటర్ అనేది బాగా ఉడకాలన్నమాట మనకి. ఉడికినాక అయితే ఇక్కడైతే రవ్వ అయితే పోసుకున్నానండి. మనకి బియ్యం రవ్వ ఉంటేనే బాగుంటుంది, మనం అక్కడ గిన్నెలో చెప్పి ఆడించుకోవాలన్నమాట. ఇక్కడైతే నేను మంచిగా ఇక్కడైతే ఒక కట్టితో అయితే మంచిగా మిక్స్ చేసుకున్నాను అనమాట. నేను మిక్స్ చేసుకున్న తర్వాత మనకి సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని మనము మంచిగా ఉడికించుకోవాలన్నమాట. మనకి పిండి అనేది ఎంత ఉడికితే అంత మంచిగా వడియాలనేది అంత బాగా వస్తాయి మనకి. ఇక్కడైతే అంటే చపాతి పిండి అయితే ఒకటి కవర్లు అయితే 2 కట్ చేసుకొని పెట్టుకున్నాను. మనం అంటే వడియాలు పోసుకునే ముందు ఏదైనా దుప్పట అట్లాంటివి ఏమైనా ఉంటాయి కదా కాటన్వి, ఇలా నీళ్ళలో తడుపుకోవాలండి మనము. నీళ్ళలో తడుపుకొని ఇంకా దాని తర్వాత దాని మీద అయితే వడియాలు అయితే వేసుకోవాలి మనము. అయితే కొద్దిగా అంటుకోకుండా వస్తాయి అనమాట. ఇంకా తర్వాత టెర్రస్ మీద అయితే పోయినామన్నమాట మేము. టెర్రస్ మీద పోయి ఇలా అంటే చిన్న కవర్కి కొద్దిగా కట్ చేసేసి హోల్ కట్ చేసేసి వేసినాము. కానీ చాలా లావుగా వచ్చినాయి మాకు కవర్తో అయితే. చూసారు కదా, ఈ మందానికి వస్తే కినా మనకి చాలా రోజులు ఎండాల్సి వస్తుంది. అందుకోసమని ఇంకా మనకి మురుకులు గొట్టం ఉంటుంది కదా, మురుకులు చేసేది గన్ను టైప్ ఉంటుంది కదా, ఇంకా అది అయితే తెచ్చుకున్నాను అనమాట. అది తెచ్చుకున్న తర్వాత అయితే నేను ఇలా వేసుకున్నాను అనమాట.
ఈ గన్ను టైప్ ఉంటుంది కాబట్టి మనకి వడియాలు వేయడానికి అయితే చాలా ఈజీగా ఉంటుందండి. నాకైతే కవర్తో అయితే వేయడానికి రాలేదు, చాలా దొడ్డుగా వచ్చినాయి అనమాట. అందుకోసమే ఇంకా మురుకులు చేసే దాంతో అయితే వడియాలన్నీ అయితే చేసుకున్నాను. ఒక 4 రోజులు అయితే పైన ఎండలో అయితే ఆరబోసుకున్నాను అనమాట. 4 రోజులు మనము ఎండలో ఆరబెట్టుకున్నాం అనుకోండి, అంటే కొద్దిగా చెడిపోకుండా ఖరాబ్ అవ్వకుండా ఉంటాయి అనమాట. ఇక్కడైతే చూసారు కదా, ఆయిల్ అయితే మనకి చాలా వేడిగా ఉండాలి వడియాలు వేయించేటప్పుడు. అప్పుడే మనకి వడియాలు అనేది చాలా క్రిస్పీగా మంచిగా వస్తాయి. మా ఇంట్లో కొద్దిగా వైట్గా తిన్నారు, కొద్దిగా బ్రౌన్ అయితేనే తింటారనమాట. నేను అందుకోసమని మీ ఇంట్లో ఎట్లా తింటే అట్లా చేసుకొని, నేనైతే ఇక్కడ బ్రౌన్ కలర్ అయితే ఇట్లా వేయించుకున్నాను. ఇంకా అప్పడాలు కూడా కొద్దిగా చేసుకున్నాం కదా, లైట్గానే చేసుకున్నాం కదా, ఇంకా అది కూడా నేను ఇక్కడ ఫ్రై చేస్తున్నాను అనమాట. వైట్గా చేస్తే మా ఇంట్లో తిన్నారు, అందుకని నేను బ్రౌన్ కలర్గా అయితే వేయించుకున్నాను. రాని వాళ్ళైనా సరే ఈ వడియాలు అనేది చేసుకోవచ్చు అండి, కంపల్సరీ ట్రై చేయండి. మనకి ఒక్క గిన్నె రవ్వ అయితే, ఒక్క గిన్నె రవ్వకి అంటే రెండు గిన్నెలు వాటర్ తీసుకోవాలన్నమాట. ఇదే మెజర్మెంట్ పెట్టుకోవాలి మనము. అంటే మనం ఒకసారి కొద్ది క్వాంటిటీలో చేసుకున్నాం అనుకోండి, మనకి తెలిసిపోతుంది అనమాట. ఒకసారి ట్రై చేసిన రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు, కంపల్సరీ ట్రై చేయండి మీరు. ఇంకా వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేయండి. మాకైతే బాగా నచ్చింది అనమాట వడియాలు. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. పప్పుచారులో అయినా సరే, మనకి పప్పులైనా సరే, ఇంకా రసంలో అలాంటి వాటిలో అయితే మనం మంచిగా తినేయవచ్చు అనమాట. కంపల్సరీ ట్రై చేయండి. సరేనా? బాయ్.